గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అన్నట్టు తర్జన పడుతూ టగ్ ఆఫ్ వార్ అవుతున్న టైంలో ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలంటారా, చించకూడదంటారా? ఫ్యామిలీస్ అనేది మళ్ళీ మనం ఒక జనరల్ వర్డ్ వాడుతున్నాం. అత్తగారు వేరు, మామగారు వేరు, ఎవరో చెల్లెలు వేరు, వాళ్ళందరూ వేరే వేరే పర్సనాలిటీస్. వాళ్ళందరికీ వేరే వేరే ఇవి ఉంటాయి. భార్యకి తన హస్బెండ్ చెల్లెలు నచ్చకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెల్లెలకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో నచ్చవచ్చు. సో వాళ్ళందరూ వేరే వేరే వ్యక్తులు అయినప్పుడు ఒక ఫ్యామిలీ అయినా ఒక జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఇంట్లో డిఫరెన్స్ ఉంటుంది. పెళ్ళైపోయిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ, బికాస్ మెజారిటీ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఆల్రెడీ ఇన్ దిస్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫిక్షన్ ఉంది అని గ్రహించుకున్నారు. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ మీ దృష్టిలో? హలో చాలాసార్లు ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు కూడా, ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసే చాలామందికి ఉంటుంది అర్థం చేసుకోవాలి, ఇది సాల్వ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కానీ అది ఎందుకు వర్కౌట్ అవుతుందంటే ఎప్పుడైతే ఎమోషన్ అనేది ట్రిగర్ అయినప్పుడు మళ్ళీ లాజిక్ పోతుంది. ప్రతి మనిషిలో లాజిక్ ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ గెట్ ఎమోషనల్లీ ఎఫెక్టెడ్, లాజిక్ అనేది బ్యాక్ సీట్ తీసుకుంటుంది. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. దాన్ని ఎవరేం చేయలేదు దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు క్షణక్షణం సినిమా అది రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ అయింది సినిమా. ఆ టైంకి రత్నాకి ఆల్రెడీ ఈ శివ అంత పెద్ద హిట్ అయిపోయి, ఆబ్వియస్లీ దట్ వాజ్ ఎ షాక్, ఈడలా డైరెక్టర్ అయ్యాడు అని. కానీ ఎందుకు అది? బికాజ్ షీ ఫెల్ట్ ఐ వాజ్ అ గుడ్ ఫర్ నథింగ్ స్టూడెంట్, విచ్ ఇస్ కరెక్ట్. నేను స్టూడెంట్గా బ్యాడు, నాకు వచ్చే జీతం మాకు అసలు సరిపోవట్లేదు, అండ్ నేనేమో చూస్తే మాట్లాడితే సినిమాకి వెళ్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్తూ ఉంటాను, ఐఎమ్ ఏ గుడ్ ఫర్ నథింగ్ బమ్ అనుకుంది, విచ్ ఇస్ కరెక్ట్ ఆల్సో. రేపు పొద్దున్న శివ హిట్ అయిన తర్వాత మారండొచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఫ్లాపులు తీసినప్పుడు శివ మాత్రం హిట్ అవుతుంది నాకేం తెలుసు? సో తను నా గురించి ఏమనుకుందో అది 100% కరెక్ట్. షీఈస్ రైట్ ఇన్ జస్టిఫైయింగ్. కానీ నా మైండ్లో నాకు నచ్చింది చేయగలుగుతాను, చేస్తున్నాను. అది చెయ్యాలా వద్దా అంటే దానికి అదేం చెప్పాలి? యాజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. ఇలా అయిపోయి శివ వచ్చి హిట్ అయింది. ఆబ్వియస్లీ విత్ వాజ్ అ సర్ప్రైజ్. ఓకే ఫైన్. దాని తర్వాత నాకు వచ్చిన అటెన్షన్ కానీ ఎంతమంది ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసి ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు తన చుట్టాలు ఎవరు వస్తారు, వాళ్ళు ఏదో ఫోటోలు దిగుతూ ఉంటారు, లేకపోతే ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గాసిప్ పడుతారు. నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదు. సపోజ్ నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నా. కానీ తనకి ఎలా ఉంటుంది, వీడికి సక్సెస్ కొమ్ములు వచ్చేసినాయి, అందుకని మా చుట్టాలు వస్తే ఇలా ఎంత రూడ్గా మాట్లాడతాడా, లేకపోతే సరిగ్గా ఆన్సర్ చెప్పడా అని అనిపిస్తుంది కదా. అలా అనిపిస్తుంది తనకు కరెక్ట్. నేను మాట్లాడటం నా దృష్టిలో నాకు కరెక్ట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం దర్. ఇంకొకళ్ళ కోసం నా ఒక్క సెకండ్ కూడా నేను నా లైఫ్లో ఎప్పుడు కాంప్రమైజ్ చేయను కాబట్టి నేను ఆ స్టాండ్ తీసుకుంటాను. కానీ సొసైటీలో ఆల్వేస్ పీపుల్ కాంప్రమైజ్. తనేమనుకుంటాడు, వాళ్ళు ఏమనుకుంటారు అనే దాంట్లో మ్యాక్సిమం పీపుల్ బతుకుతారు. కాబట్టి నా టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది దే వోంట్ లైక్ ఇట్, విచ్ ఇస్ కరెక్ట్ ఇన్ దేర్ వ్యూ పాయింట్. అప్పుడు ఈ క్షణక్షణం ఫ్లాప్ అయినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ నాకు ప్రొడ్యూసరు దేవి థియేటర్లు మాత్రం చాలా బాగా ఆడుతుందండి, 3-4 థియేటర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. దేవిలో 100 days ఆడుతున్నారు. అప్పుడు మా అంకుల్ ఒక ఆయనకి ఏదో సమ్ హాస్పిటలైజ్ అయ్యారు. సో నేను రత్న వెళ్ళాం. వెళ్తే మా అంకుల్ అన్నారు, అది దేవిలో కూడా తీసేస్తున్నారంట అన్నాడు. అంటే నేను ఇప్పుడే జస్ట్ ఒక 1 hour బ్యాక్ నాకు ప్రొడ్యూసర్ చెప్పాడు దేవిలో బ్రహ్మాండంగా ఆడుతుందని. దేవిలో ఎందుకు తీసేస్తున్నారు, ఎవరు చెప్పారంటే ఆ పేపర్లో చూపించి, పేపర్లో నెక్స్ట్ వీక్ చేంజ్ అని ఏదో వచ్చింది సంథింగ్. వీళ్ళందరూ సైలెంట్గా చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఏదో ఫీల్ అయిపోతున్నాను. అందుకని నేనేం ఆలోచిస్తున్నా, ఆయన ఎందుకు అట్లే చెప్పాడు తీసేస్తామంటే అని నేను ఆలోచిస్తున్నాను. కానీ నా సైలెన్స్ వాళ్ళకు ఓకే. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే రత్న వచ్చి ఇలా భుజం మీద చేయబెట్టింది. ఏంటి, రాము షేక్ అయిపోయాడు అని తన ఉద్దేశం. షేక్ అయిపోయాడు అంత దారిలో ఉన్నప్పుడు నేను తనని సేద తీరుస్తున్నా అనే సినిమా తన మైండ్లో వేసుకుని ఆ కాంటెక్స్ట్లో సీన్ 1 ఇలా చేయబెట్టింది.
ఈ లోపల నేను వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అదేంటి అలా చెప్పారంటే అది పొరపాటు అండి, అది వాళ్ళు బై మిస్టేక్ వేశారు, అది యాక్చువల్గా ఇవాళ కూడా హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం, ఇట్ విల్ గో ఫర్ 100 days అని మళ్ళీ చెప్పాను అక్కడ. అది చెప్పిన తర్వాత ఈ సీన్ ఇది రత్నాకు తెలియదు. నేను ఇది చేయి పెట్టగానే అక్కడ నాకు సోలో వైలిన్ బ్లాక్ అండ్ వైట్ సినిమా నేను ఒక మ్యూజిక్ వినిపించింది. వినిపించి నేను రత్న డోంట్ వేస్ట్ యువర్ సింపతి, అది ఆల్రెడీ ఆడుతుంది, నేను సీన్ గురించి ఆలోచిస్తున్నాను కానీ నేను దుఃఖసాగరంలో మునిగిపోయి ఇక్కడ కూర్చోలేదన్న విపరీతం కోపం వచ్చేసింది. విచ్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే నేను తన ఇంటెన్షన్, ఎందుకంటే నాకు ఎవరన్నా నా మీద సానుభూతి చూపించడం అంటే అసహ్యం ఉన్నారు, ఐ హేట్ ఇట్. ఓకే, అది నా పర్సనాలిటీ ట్రేట్. అది వేరే వాళ్ళు కోరుకోవచ్చు అని పట్టుకుని అప్పుడు తను ఇలా నన్ను హత్తుకుని అన్నిసార్లు అలాగే జరగరాము అని చెప్తే కొంతమందికి అది నచ్చవచ్చు, నాకు నచ్చదు. అప్పుడు నాకు నచ్చినప్పుడు నేను చెప్తాను, అది ఆ సెంటిమెంట్ అంత పక్కన పెట్టాను. కానీ అప్పుడు ఏంటి, నేను సాధ్యర్థం వస్తే ఎంత రూడ్గా మాట్లాడతాడా అని తను అనుకుంటుంది. కరెక్ట్, అది కూడా కరెక్ట్. సో ఇది నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్తోనే కొన్ని చెప్తున్నాను. అందరి ఫ్యామిలీస్తో జరిగేది వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్పులతో ఈ సేమ్ ఇదే జరుగుతుంది, ఇంకేం జరగదు. ఇలాంటివే రిపీట్ అవుతూ ఉంటాయి. and then it reach a critical point. సో ఇది బంధించబడ్డ వ్యవస్థ, ఐ నీడ్ మై రోడ్ టు ఫ్రీడమ్, మై విండో టు జంప్ అవుట్ అనే ఆ డిఫైనింగ్ మూమెంట్ మీకు ఎప్పుడు? ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళకి ఆ క్రిటికల్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు అయితే అవుతుంది చూసుకుందాం తర్వాత చేద్దాం అదే అని ఒక అక్కడ ఉన్న డామినెంట్ పర్సనాలిటీ బట్టి మీకున్న ఫియర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేసినా 9 ఇంటికి వచ్చేయాలి అని వాళ్ళ భార్య ఒక రూల్ పెట్టింది. సో అతను ఎక్కడున్నా ఏం చేసినా 9 వెళ్ళిపోతాడు ఇంటికి. ఎందుకు వెళ్ళిపోతాడు? ప్రెషర్ ఫీల్ అవుతాడు తను. కానీ ఇది లేకపోతే ఇంట్లో జరిగే గొడవ ఐ కాంట్ టేక్ ఇట్ అని. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో అతను అలా చేయొచ్చు. ఇంకోటి నేను రాకపోతే ఏంటంట, ఏం చేస్తావు అని ఇంకొకటి అనొచ్చు. సో ఎవ్రీ పర్సన్ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ, అగైన్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ఆల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ ఇండివిజువాలిటీ. సో నేను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ మాటలు కూడా లేవు, అబ్సల్యూట్లీ నోబడీ ఈజ్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్. అలాంటి ఒక క్రిటికల్ పాయింట్ వచ్చినప్పుడు ఎందుకు కంటిన్యూస్గా సఫర్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అన్నప్పుడు ఏ పర్సన్ విల్ టేక్ ఎ డెసిషన్. మాటలు కూడా లేవంటే లిటరలీ నో మాట. లిటరలీ, యా, ఆఫ్ కోర్స్. అండ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ కపుల్స్. యా, బట్ చాలామంది ఆఫ్టర్ దట్ మళ్ళీ మాటలు ఉంటాయి. అది ఉండొచ్చు, నేను అదే అంటున్నాను. మీకు ప్రాసెసెస్లో ఉంటాయి. ఎందుకంటే విడిపోయాక ఎందుకు ఉంటాయంటే మీకు ప్రెషర్ లేదు ఇప్పుడు. దెన్ యూర్ ఓన్లీ మీటింగ్ వెన్ యూ వాంట్ టు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. మీ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రెషర్ మనన వస్తుంది. మాట్లాడుకోవటం అంటే శత్రుత్వంతో కాదు. ఎప్పుడైతే మీరు ఆ ప్రెషర్ సిచ్యువేషన్ తీసేస్తారో యూ విల్ బికమ్ నార్మల్ అగైన్. యా, ఇప్పుడు నాకు రత్నకి నార్మల్ రిలేషన్షిప్. ఎందుకు నార్మల్? తనకి నా మీద ఎక్స్పెక్టేషన్ లేదు, నాకు తన మీద లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యా, దిస్ ఇస్ ద పాయింట్. యా, అది చెప్తున్నాను. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ వన్ స్టెప్ ఫర్దర్. మీరు అంతటా మీరే మీ అత్యంత వ్యక్తిగత విషయం బయట పెట్టారు కాబట్టి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకపోయినా అసలు ఓరియంటేషన్, ఒక ఇంక్లినేషన్ టు ఇంటరాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే నో, అది కూడా ఉండదు. సో ఇట్స్ గ్రౌండ్ జీరో బేసి. ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే ఒక ట్రైట్ నాలో ఉంది. ఎనీథింగ్ విచ్ ఈజ్ నెగటివ్, ఎనీథింగ్ నాకు ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే జరిగిందో అది వైపౌట్ అయిపోతుంది నా మైండ్లో. బికాస్ ఐ ఓన్లీ వాంట్ టు ఫీల్ ఎ హై ఆల్ ద టైమ్. ఇప్పుడు నాకు జరిగిన ఒక ఎక్సైటింగ్ థింగో లేకపోతే ఒక మూమెంటో ఇలాంటి అన్నీ నాకు గుర్తుంటాయి. కానీ ఎనీథింగ్ విచ్ క్రియేటెడ్ ఎ ప్రెషర్ ఇన్ మీ, అది అసలు ఇట్ జస్ట్ వైప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నాకు అసలు మొత్తం అంటే ఇప్పుడు ఇలాంటి డ్రమాటిక్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం కాజ్ చేసింది అని ఉంటే కానీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ ప్రెజెంట్ మూమెంట్. యు డోంట్ రిమెంబర్ ద పెయిన్ దట్ కేమ్ విత్ ఇట్. Pain, I can understand her pain. So because I never felt pain. Appudu kuda? No, because basically I am a highly intelligent guy. Anybody who's intelligent will never let emotion overcome. Pain cause emotion.
మీరు హర్ట్ అవుతారు. హర్ట్ ఎప్పుడు అవుతారు? మీరు రైట్ అయిన ఫీల్ అనేప్పుడు అవుతారు. నేను ఎంత రైట్గా ఉంటే ఈడంత రాంగ్గా చేస్తున్నాడా అనే దాంట్లోంచి మీకు ఒక పెయిన్ అనేది వస్తుంది, ఎమోషనల్ పెయిన్. నేను రైట్ రాంగ్ అనేది లేవు, దిస్ ఈజ్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనే దాంట్లో లాజిక్లో ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు పెయిన్ ఉండదు. యా, సో అప్పుడు ఆ కాంటెక్స్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. క్షణక్షణం నేను ఎప్పుడు శ్రీదేవి గారికి విపరీతమైన ఫ్యాన్ ఆబ్వియస్లీ. అండ్ రత్న యూస్ టు ఆల్వేస్ జోక్ నాకు, నేను ఏంజిల్ సినిమా వస్తుందంట కదా, ఫ్రైడే వెళ్తున్నావా ఇలా. అండ్ షీ యూస్ టు బి డన్ ఇన్ అమ్యూజ్మెంట్ అండ్ ఫన్. ఎందుకు శ్రీదేవి గారి అమ్మాయి అయినా కూడా ఈడి మొఖానికి శ్రీదేవి ఎక్కడ దొరుకుతుంది అనే దాంట్లో ఒక కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మీ భర్తకి సపోజ్ ఎవరో ఒక రాక్ స్టార్ ఇష్టం అనుకోండి, మీకు కాదు బాధ కాదు, మీకు యూ విల్ బి అమ్యూస్డ్, ఎందుకు దొరకదని తెలుసు కాబట్టి. కానీ మీ పక్కింటి ఆవిడంటే ఇష్టం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యాక్సెస్ దగ్గర ఉంది, పక్కింటి ఆవిడ భలే ఉంటుంది అంటే చచ్చిపోతారు పట్టుకొని నేను. సో అప్పుడు ఆ కాంటెక్స్లో ఏమైంది ఇక్కడ, ఎప్పుడైతే నేను శివ అయిపోయి క్షణక్షణం స్టార్ట్ అయిందో శ్రీదేవి గారిది నాది ఫుడ్ వస్తుంది పక్కన. శ్రీదేవి గారు రాము గారి సినిమా చేస్తున్న ఏదో ఆవిడేదో వచ్చిన కోట్ వస్తుంది. ఇలాంటివి చూసి రత్నకి ఒక టైంలో క్షణక్షణం సినిమా చేస్తున్నప్పుడు ఆవిడ ఫోన్ చేశారు ల్యాండ్లైన్లో, నాకు నేను ఇంట్లో లేదు, రాత్రి 10 o'clock ఇప్పుడు. సో ఈ రత్న నేను ఇంటికి వచ్చిన తర్వాత రత్న మీ ఏంజిల్ ఫోన్ చేసిన, నేను ఇప్పటికి కూడా నాకు అంత పరిచయం అండి, నేను ఎప్పుడు చేసింది అలా మాట్లాడను, నేను ఎప్పుడు శ్రీదేవి గారు అంటాను, మీరు ఎప్పుడైనా గమనించండి. ఆల్వేస్ ఐ స్పీక్ అబౌట్ విమెన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. మీ ఏంజిల్ ఫోన్ చేసింది అంటే ఎవరేంటంటే అదే ఆ శ్రీదేవి అని. నాకు కోపం వచ్చింది, ఈ శ్రీదేవి గారిని ఏంటి చేసింది అది అంటాం అని. ఏంటి అలా అయితే ఏంటి అని రాత్రి ఫోన్ అంటే నాకు జస్ట్ డోంట్, అంటే ఆబ్వియస్లీ అంతకు ముందు కూడా ఏదో జరిగింది జస్ట్ ఫర్గెట్ అని. దాని తర్వాత ఇద్దరం బెడ్ మీద పడుకోం, కొంచెంసేపు భోజనం అంతా అయ్యాక, కొంచెంసేపు అయ్యాక ఎందుకు అంత లేట్గా ఫోన్ చేసిన. సో నేను ఎందుకు ఫోన్ చేయలేదంటే నేను వచ్చినప్పటికే 11:30 అయింది, ఆ పాటికి ఆవిడ పడుకుని ఉంటుందని నేను చేయలే. ఎందుకు అంత లేట్గా ఫోన్ చేసిందంటే ఏమో నాకేం తెలుస్తున్నారు, మరి ఏంటి మరి 10:30కి చేయటం ఏంటి ఫోన్. అప్పుడు నాకు సడన్గా ఇది నాకు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందని అనుకుంటుందా అని ఒక థాట్ వచ్చింది. అది నాకు బెడ్ మీద లేచి డాన్స్ చేయలేను, ఎందుకంటే ఎవరైనా ప్రపంచంలో నాకు శ్రీదేవి ఎఫ్ఐఆర్ ఉందని నమ్మారంటే నాకు అంతకన్నా ఆనందం ఏం కావాలి అనేది నా పాయింట్. అఫ్కోర్స్ అది నా మైండ్లో ఉన్న ఆలోచన. అప్పుడు నేనేమన్నానంటే ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటా ఉన్నాంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కదా. మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్, నేను ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని అనుకున్నాను ఫర్ సెకండ్, ఉందనుకుందాం ఒకసారి. ఏంటి ఎఫ్ఐఆర్ అంటే ఒక ఫిజికల్ టచ్, ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ నువ్వు నన్ను బలవంతంగా ఆపేయచ్చు వెళ్ళకుండా, ఇంకోటికి ఎఫ్ఐఆర్ పెట్టుకోకూడదని. నేను నీతో ఉండి తన్ని ఊహించుకుంటే అప్పుడేంటి, ఎందుకంటే యాక్ట్ అనేది ఫిజికల్ దాంట్లో ఉండదు, మైండ్లో ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పిల్లోడు ఒక ఉమెన్ బ్రెస్ట్ని ముట్టుకుంటే తను ఏం ఫీల్ అవుతుంది, మగోడు ఎదిగినోడు పెట్టుకుంటే ఫీల్ అవుతుంది, నెగిటివ్ అని పాజిటివ్ అయినా. ఎందుకు అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫింగర్ అండ్ ఫ్లెష్ ఇది సేమ్ ఉంటుంది. చైల్డ్లో ఉన్న ఇంటెంట్ వేరే ఉంటుంది, ఎదిగిన మగాళ్ళలో ఉన్న ఇంటెంట్ వేరే ఉంటుంది. యూఆర్ కనెక్టింగ్ టు ద ఇంటెంట్. అది ఆ పాయింట్లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ శ్రీదేవి దగ్గరికి వెళ్ళను, నీతో ఉండి నిన్ను శ్రీదేవిలా ఊహించుకుంటాను, ఓకేనా అంటే టపామని చెంప మీద కొట్టిందని. అండ్ విచ్ ఐ థింక్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు అది నేను చెప్తున్నా, ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ రిలేషన్షిప్ అది. యూనో అప్పుడు ఈ చెంప మీద కొట్టిన దానికి అన్ ఎక్స్ప్రెషన్, బికాజ్ నో ఉమెన్ క్యాన్ టేక్ ఇట్.
ఇప్పుడు నేను మీతో ఉండి నేను వేరే పేరుతో పిలిచిన లేకపోతే వేరేగా ఊహించిన అంతకన్నా మీకు ఇన్సల్ట్ ఏముంటుంది ఒక హ్యూమన్ బీయింగ్కి, ఒక ఐడెంటిటీ లాస్ అది బేసిక్గా. యూనో అప్పుడు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా సరే మీకు లాజిక్తో డిప్లొమసీతో టాక్లో జరగనప్పుడే వైలెన్స్ వస్తుంది. కంట్రీస్ మధ్యన కానీ భార్యాభర్తల మధ్య కానీ. మా కాశ్మీర్ వచ్చిండి ఇక్కడికి, అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, కానీ అలా చేస్తే ఇలా దాని తర్వాత ట్యాంకులు తీసుకురండి అంటారు. అది సో ఆల్ వైలెన్స్ హ్యాపెన్స్ ఓన్లీ అంటే ఇప్పుడు ఇది వైలెన్స్ అని అంటలా, ఐఎమ్ నాట్ కేటగరైజింగ్ ఇట్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్. సో నన్ను కొట్టి షీ స్టార్ట్స్ క్రైమ్. అది పాయింట్. నేను అలా క్వైట్గా ఉంచాను, ఎందుకంటే నాకు లాజిక్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎమోషనల్గా వెళ్ళాను. సో రత్నాకి నేను కంటిన్యూస్ టార్చర్ అసలు నా ఎగ్జిస్టెన్స్. నాకేంటి ఓన్లీ తనతో ఉన్నప్పుడు, నేను తను లేకుండా నేను బయట ఉన్నప్పుడు నేను చాలా సూపర్ హ్యాపీగా ఉండేవాడిని. రత్నాకి నేను ఉన్నా లేకపోయినా కూడా టార్చర్, ఎందుకంటే మై వెరీ ఐడియా ఆఫ్ మీ విచ్ ఈస్ బౌండ్ టు రీచ్ దట్ పాయింట్ వాట్ ఎవర్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.